శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విశ్వరూప సందర్శన యోగంలో ఈరోజు మనం 55వ శ్లోకం తెలుసుకుందాం. ఈ 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ముగింపునకు వస్తున్నాం. భగవద్గీత మొత్తానికే సారాంశం అని చెప్పదగిన సాక్షాత్తు ఆది శంకరాచార్యుల వారి సర్వ వేదాంత సార సంగ్రహము అని కీర్తించిన ఆఖరి శ్లోకం 55వ శ్లోకం. పరమాత్మను చేరడానికి ఒక సాధకుడు ఎలా జీవించాలో శ్రీకృష్ణుడు ఇందులో స్పష్టంగా 5 సూత్రాలుగా ఉపదేశించారు. ఐదవ శ్లోకం. మత్కర్మ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః స మామేతి పాండవ. మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః సర్వభూతేషు నిర్వైరః. మత్కర్మకృత్, నా కోసమే కర్మలు చేయటం. మనం చేసే ప్రతి పనిని భగవంతుని సేవగా భావించి చేయటం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చేసే ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ పోషణ ఇవన్నీ కూడా నా బాధ్యతలు కావు, దేవుడు నాకు అప్పగించిన పనులు అని భావించి ఫలితాన్ని ఆయనకు వదిలివేయటం. ఇది మత్కర్మ కృత్. మత్పరమః, నన్నే పరమగతిగా భావించడం. జీవితంలో ఏది సాధించినా, ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా అంతిమ లక్ష్యం మాత్రం భగవంతుడిని చేరడమే అని దృఢంగా నమ్మడం. సంపదలు, కీర్తి, ప్రతిష్టలు కేవలం మన జీవన ప్రయాణంలో మజిలీలు మాత్రమే, గమ్యం కాదు అని తెలుసుకోవడం మత్పరమః. మద్భక్తః, నా భక్తుడే ఉండటం. నిరంతరము భగవంతుడి నామాన్ని, రూపాన్ని, గుణాలను స్మరిస్తూ ఉండటం. భగవంతుడి మీద స్వచ్ఛమైన అనంతమైన భక్తి భావాన్ని పెంచుకోవటం మద్భక్తః. సంగవర్జితః, ఆసక్తి వదిలిపెట్టడం. కుటుంబం, ఆస్తులు, పేరు ప్రఖ్యాతులపై విపరీతమైన వ్యామోహం, ప్రీతి లేకుండా ఉండటం. సంసారంలో ఉంటూనే, అటాచ్మెంట్లో ఉంటూనే డిటాచ్మెంట్గా ఉండటం. ఒక తామరాకు మీద నీటి బొట్టులాగా దేనికి అంటకుండా జీవించడం. నిర్వైరః సర్వభూతేషు, ఇది సాధకుడికి ఉండాల్సిన అత్యున్నతమైన లక్షణం. తనను బాధ పెట్టేవారి పట్ల లేదా ఒక చిన్న జీవి పట్ల కూడా కోపము, శత్రుత్వము లేకుండా అందరిలోనూ ఆ పరమాత్మనే దర్శిస్తూ ప్రేమగా ఉండటం. తనకు అత్యంత అపకారం చేయబోయిన వారిని యందు కూడా శత్రుభావం లేనివాడు. ఎవరైతే ఇలా ఉంటాడో సహా అట్టి అనన్య పరమ భక్తుడు మాం ఏతి, నన్ను పొందుతాడు. ఇంతకుముందు చెప్పుకున్న నిర్వైరః సర్వభూతేషు, శత్రువులు లేకుండా ఎవరు ఉండరు. శత్రు భావం లేకుండా ఉండటం ఒక భక్తుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. ఈ విధంగా ఉండే పరమ భక్తుడు
నన్ను పొందుతాడు అని భగవానుడు చెప్తున్నాడు. భగవంతుని కోసం కర్మలు చేయటం అని అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఉత్కృష్టమైన కర్మలే చేస్తారు, తప్పుడు పనులు చేయరు. ఎక్కడైతే భగవంతుని స్పృహ ఉంటుందో అక్కడ నిజాయితీ ఉంటుంది. భగవత్ అర్పిత బుద్ధితో ఏ కర్మలు చేసినా కూడా అది దైవ పూజ అయిపోతుంది. మత్ కర్మ కృత్ మత్ పరమః మద్భక్త సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఓ పాండవ, ఎవరైతే తన కర్మలన్నీ నా కోసమే, నాకు అర్పితంగా చేస్తాడో, నన్నే పరమగతిగా అంతిమ లక్ష్యంగా భావిస్తాడో, నా భక్తుడై ఉంటాడో, ప్రాపంచిక విషయాలపై ఆసక్తిని, వ్యామోహాన్ని, ప్రీతిని వదిలిపెడతాడో, మరియు ఏ ప్రాణి పట్ల ఎటువంటి ద్వేషభావం కానీ శత్రుభావం కానీ లేకుండా ఉంటాడో అటువంటి వాడు నన్ను పొందుతాడు, మోక్షాన్ని పొందుతాడు, నన్ను చేరుకుంటాడు. భగవద్గీతను సులభంగా అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క శ్లోకం చెబితే చాలు. పుష్పిక. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. ఇది శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తుల సారం. ఇది బ్రహ్మ విద్య అయినటువంటి పరమాత్మ జ్ఞానం గురించి చెప్తుంది. కర్మ, భక్తి, జ్ఞాన యోగాలను బోధించే యోగ శాస్త్రం. ఇది శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణ. శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన దివ్య సందేశము విశ్వరూప సందర్శన యోగం అనేటటువంటి 11వ అధ్యాయము. రేపటి నుంచి 12వ అధ్యాయం భక్తి యోగాన్ని తెలుసుకుందాం. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.